అల్లూరి జిల్లా చింతపల్లి బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ బిల్డింగ్లో జి మాడుగల చెందిన 77 మంది విద్యార్థినులు శిథిలమైపోయిన బిల్డింగ్లో ఉంటూ విద్యను సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న అల్లూరి జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ బీసీ హాస్టల్ను పరిశీలించి శిథిలమైపోయిన చాలీచాలని 4 గదులలో 77 మంది విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు సరైన వసతి సదుపాయాలు లేవని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి శిథిలమైపోయిన బిల్డింగ్ నుంచి సురక్షితమైన బిల్డింగ్లకు విద్యార్థులను తరలించాలన్నారు. ట్రైబల్ హెల్పర్ చెందిన బిల్డింగులు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. బయట నుంచి అయితే కారిపోతుంది కదా అంటే వర్షం వస్తుంది ఇందులో ఎవరు నమ్మకపోతే మీరే చూడండి వర్షం అంటే అంతగా అని అంకుల్ ఎందుకు వీడియో తీస్తున్నారు చెప్పండి. భాస్కర్ అండి, మాది తాటిడావుల గ్రామం. ఈ హాస్టల్కి 8th క్లాస్ చదువుతుంది. ఇక్కడ అస్సలు బాగాలేదండి, మొత్తం వర్షంతో కారిపోతుంది. ఇబ్బందులు పిల్లలు అవుతున్నారు. ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే బాగుండాల్సింది అనుకుంటున్నాం.